నిరుపేద విద్యార్థులకు అధునాతన సాంకేతికతతో డిజిటల్ విద్యను అందించాలన్న మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ మహాసంకల్పం మేరకు నిర్మిస్తోన్న విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు 85% మేర పూర్తయినట్లు మంత్రి కుమార్తె శరణి తెలిపారు. నెల్లూరు విఆర్ హై స్కూల్లో జరుగుతోన్న డిజిటల్ ఎక్విప్మెంట్ పనులను ఆమె సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేయాల్సిన ఫర్నిచర్, పెయింట్స్ పై పలు సూచనలు చేశారు. విఆర్ హై స్కూల్ కి నియమించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో శరణి మాట్లాడారు. గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్, ప్లే ఎక్విప్మెంట్లను పరిశీలించారు. ఆమె తమ పిల్లల కోసం విశేషంగా కృషి చేస్తున్న శరణికి అడ్మిషన్ల కోసం వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. విఆర్ స్కూల్ ఆధునీకరణ బాధ్యత తీసుకోవడం సంతోషంగా ఉందని, ఆధునీకరణ పనులు చివరి దశకు వచ్చాయని శరణి తెలిపారు. ఇక్కడ విఆర్ స్కూల్కి వచ్చానండి. సో విఆర్ స్కూల్లో దగ్గరుండి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. విఆర్ స్కూల్ని ఎలా అన్నా నువ్వు అప్గ్రేడ్ చేయాలి, ఎలా అన్నా ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అవ్వాలి అని చెప్పారు. అండ్ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలా చేస్తున్నారు. ఏ పేరెంట్ కన్నా వాళ్ళ చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్లో చదివించాలి అని ఉంటుంది. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ళుగా ఈ స్కూల్ని ఎందుకు మూతేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు. మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు. దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు, తప్పకుండా నేను చదివిన స్కూలే అని. సో ఈరోజు జూన్ 23న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. నేను ఈరోజు ఇక్కడ